రచబడినదని నిన్ను మరొక్కసారి స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ సమయంలో మీ మహిమ కొరకై మేము నిన్ను ఆరాధించాలి కనుక ఆరాధన కొరకైనటువంటి వర్తమానం మీరు అనుగ్రహించండి. నిలబడుచున్న నీ దాసుడను మీరు జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మతో నింపి మాకందరికీ కావలసినటువంటి ఆరాధన కొరకైన వర్తమానం అనుగ్రహించమని. దేవా, చాలామంది ఈ దినం మరి పరీక్ష గోపుట్రో నిమిత్తమై వెళ్ళారు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, దేవా సమయంలో మీ వాక్యమును విని వాక్యానుసారంగా మేము ఆరాధించడానికి మాకు సహాయం చేయమని, శత్రువుకి ఎక్కడ కూడా లేశమైన స్థానము లేకుండా చేసి ప్రభువా మీరే మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధన కొరకై వాక్యం వింటాం. మన ప్రభువును ప్రియకుమారుడైన యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామములో సంఘం అంతటికీ వందనాలు చెప్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. మరొకసారి మరి మీ దగ్గర నిలబడటానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి మరి ప్రభుకు వందనాలు చెప్తున్నాం. అయితే ఈ సమయంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాం. ఏంటంటే మనకి రీసెంట్గా ప్రత్యేక సువార్త కూడికలు జరిగాయి. ఆ సువార్త కూడికల్లో మరి అందరూ వచ్చారు, వాక్యం విన్నారు. అయితే మేము కొన్ని విషయాలు మా యొక్క ఉనికికి తలంపులకు వచ్చినాయి. ఏంటంటే అవి చెప్పాలనిపిస్తుంది కానీ మళ్ళీ చెప్తే ఇబ్బందులు వస్తాయని ఆ మాటలు చెప్పడానికి నాకు మనస్కరించలేదు. ఏమైనా సరే మీరు ఏదైనా దాని గురించి కామెంట్ చేసేటప్పుడు మొట్టమొదటిగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏంటి, మనం ఎంతవరకు సరిగా ఉన్నాం ఏంటి, అవి పరీక్షించుకున్న తర్వాత ఇతరులను విమర్శించాలి. అంతేగాని నోటికి వచ్చినట్లు మాట్లాడితే అది మంచిది కాదంటే వాళ్ళు బాధపడతారు. రాత్రింబాళ్ళు వాళ్ళు కష్టపడి పనిచేసి మీరంతా వాక్యం విన్నారు, వెళ్ళిపోయారు. ఇక్కడ సర్దుబాట్లు చేసుకోవటం, వంటలు వార్పులు అవన్నింటిలో దగ్గర ఉండి నన్ను అడగాలంటే వీళ్ళంతా కూడా ఎజ్రా కానీ, అశోక్ కానీ, ఇక మరి యాకోబు గారు కానీ వీళ్ళంతా కూడా చాలా కష్టపడ్డారు. ముగ్గురు ఉన్నారు, అన్నీ చేయటం వాళ్ళే. ఎవరో కొంతమంది వచ్చారు కానీ సహాయానికి, మరి వీళ్ళకి తప్పదు, వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు ముఖ్యమైన వారు కాబట్టి. కనుక మరి అలాంటి వాళ్ళని కామెంట్ చేస్తే అది ఏమంటారు, దాన్ని చెప్పండి, ఏమంటారు? కాబట్టి దయచేసి ఆ మాటలు వద్దు. నేను విన్నాయిగా చాలా దుఃఖం వేసింది. తర్వాత ఇంత చేసినా సరే దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా. నేను ఈ మందిరం స్థాపించినప్పటి నుంచి నేను ఉన్నా, ఇక్కడే ఉన్నా. ఎన్నో మాటలు విన్నాం, కాలర్లు పట్టించుకున్నాం, చొక్కాలు పట్టించుకున్నాం, తోసేస్తామన్నారు, చేసేస్తామన్నారు. అయినా సరే మందిరం కోసం సంఘం కోసం నిలబడ్డాం. అందరికీ తెలుసు, సహోదరులకి అందరికీ తెలుసు, ఇక్కడున్న కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుసు మందిరం కొరకు మేము ఎంతగా మరి హింసించబడ్డామో అన్నీ తెలుసు. మాటలు పడ్డామా అయితే నాకు అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం నాకు అస్తగడ్డ లేదు. ఎందుకంటే దేవుడు ఏదో మా మట్టికి ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా సరే సమృద్ధి అయినటువంటి పెన్షన్ ఇచ్చాడు. ఆ పెన్షన్ మాకు సరిపోయినంత, చాలినంత. కాబట్టి మేమేదో ఇక్కడ అన్యూజువల్గా తినేసినట్లుగా అలాంటి మాటలు మంచిగా. దయచేసి అలాంటి మాటలు మేము ఇక్కడ పెత్తనాలు చేయడానికి వచ్చామని, లేకపోతే ఇంకేదో విధంగా చేయాలని రండి, యూఆర్ మోస్ట్ వెల్కమ్. అయితే చాలామంది ఇక్కడ మేము చాలాసార్లు అందరినీ పెద్దలుగా పెడదామని, డీకిన్స్ పెడదామని ఆలోచన ఉంది. అయితే మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది బాధ్యత వహించి వస్తున్నారు మందిరానికి? బాధ్యతలుగా చెప్పండి. ఇప్పుడు బ్రదర్స్ ఉన్నారు, ఆ సీట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఖాళీగా ఉన్నాయా లేదా చూడండి, మీరు చూడండి ఒకసారి. ఎవరు రావట్లేదు. మరి కూర్చున్న వాళ్ళకి ఒక పరిచయం ఇద్దామంటే సరైన వాళ్ళు మాకొద్దు అంటారు. మరి చేసేది ఎవరండి? 15 సంవత్సరాల నుంచి పాటలు పాడుతూ, అవసరమైతే ఎప్పుడైనా వాక్య పరిచయం చేస్తూ ఇలా ఉన్నాం. మరి మమ్మల్ని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం మంచిది కాదు.
దయచేసి ఏంటి ఒకవేళ మా వల్ల ఏమన్నా పొరపాటు జరుగుంటే క్షమించండి. సంఘం పక్షంగా మీ ఎదురు నుంచొని క్షమాపణలు కోరుతున్నాం. అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడితే కష్టంగా ఉంటుంది. సేవకుడికి కూడా కష్టంగానే ఉంటుంది అది. ఎందుకంటే దాన్ని కూడా దాదాపుగా 6 సంవత్సరాలు అయింది మన మధ్యకి వచ్చి. 6వ సంవత్సరం నడుస్తూ ఉంది సేవకుడు. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే మూడు సంవత్సరాల కొరకు వచ్చారు సేవకులు. ఎవరైనా సరే 3 ఏళ్ళు ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన మరి ఇంకా ఉండవలసిన అవసరం ఏర్పడింది. అది ఎవరి లోపం కాదు, అది అవసరాలు అలా జరిగినాయి. కాబట్టి దాని నుంచి నేను చెప్పేది ఏంటంటే, మీకు దయచేసి అక్కడ ఇక్కడ మాట్లాడమే కాదు. ఏంటంటే ఈ కామెంట్స్ అన్నీ మంచివి కాదు. మేమేదో సంఘం కోసం పాటుపడుతున్నాం, మరి సంఘంలో అందరూ రావాలని. ఆ సిస్టర్ గారేమో పొద్దున్న లేచిన కాడి నుంచి ఫోన్ చెవిలో పెట్టుకొని వాళ్ళకి ఫోన్లు వీళ్ళకి ఫోన్లు అందరికీ ఫోన్లు చేసి ఫోన్ల మీదే ఉంటారు. ఎందుకు ఇది మాకు అవసరం అని చెప్పండి మీరు. అందరూ రావాలి సంఘానికి, అందరూ వాక్యం వినాలి. అందరూ స్త్రీల కూడికి అంటారు. స్త్రీల కూడికి ఎంతమంది వస్తారండి? ఎప్పుడు వచ్చిన 6 నలుగురే. ఎవరు? 6 నలుగురే. ఇప్పుడు కొద్దిగా వస్తున్నారు 7 మంది. అంతేగాని ఎవరు రావట్లేదు. మరి వాక్యపరిచయం మరి నియమ కూడికలకి ఎంతమంది వస్తున్నారు చెప్పండి? చాలా బహు తక్కువగా వస్తున్నారు. కాబట్టి మనం అన్నిటికీ క్రమంగా వచ్చి సంఘ క్రమాన్ని పాటిస్తూ అప్పుడు మాట్లాడాలి ఏదని. సరే, ఈ విషయాలు మీతో మాట్లాడడం తప్పైతే నన్ను క్షమించండి. ఏమా అంతేనా? సరే, మన వాక్యంలోకి వెళ్దాం. మన మధ్య చక్కగా వర్తమానాలు చెప్పారు కర్నూలు ప్రసాదరావు గారు. ఆయన మీకు అందరికీ గ్రీటింగ్ చెప్పాడు. అందరికీ నా వందనాలు చెప్పారు సంఘం అంతటికని. సంఘం అంతా నన్ను ఎంతో ఆదరించారు, మంచి అకామిడేషన్ ఇచ్చారు, చక్కగా మంచి భోజనాలు ఏర్పాటు చేశారు, అన్నీ చేశారని ఆయన మనందరికీ ఆయన తరపున వందనాలు చెప్పమని చెప్పారు. ఏమా మంచి వర్తమానాలు ఈ సంవత్సరం వర్తమానం ఏంటి గుర్తుందా? ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి అంశం ఏంటి? వెరీ గుడ్. గుర్తుందంటే పర్వాలేదు. మన అంశం ఏంటంటే, మన అంశం బలులు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమైనది కార్యం అని చెబుతున్నాడు. మాట వినడం. ఈ సందర్భంగా మనం వాక్యం చదువుకుందాం. 1 సమూయేలు 15వ అధ్యాయం 1 సమూయేలు 15వ అధ్యాయం 17వ వచనం. 1 సమూయేలు 15వ అధ్యాయం 17వ వచనం నుంచి 24 వరకు చదువుకున్నాం. 24 మార్చి చదువుకున్నాం. మొట్టమొదట నేను ఒక వచనం చదువుతాను, ఆ తర్వాత మీరు 2వ వచనం ఫాలో అవ్వండి. ఆ విధంగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకున్నాం. అందరికి బాగా వినపడుతుందా? అందరికి వినపడుతుందా? రైట్, ఓకే. 17 నుంచి. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించాను. నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అయితే గిల్గాలులో
నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటైన పాపంతో సమానము. మూర్ఖత అకపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞలు నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. చాలు చాలు చాలు. ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నడిపించే వరకు మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కనికిరము నమ్మకం గల మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, బలవంతుడకు తండ్రి, నిత్యుడకు దేవ, కృపాసత్య సంపూర్ణుడా, మీ బంగారు పదాలకి స్తోత్రాలు. మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల పరిశుద్ధ నామములో ఎవరే కాలమున సజీవుడైన మిమ్మలను సజీవుడనుగా స్తుతించినట్లు, ఆరాధించినట్లు, విజ్ఞాపనం చేసుకున్నట్లు తిరిగి మీ పాదముల చెంత చేర్చిన మీ దయ కొరకు వందనాలు. మరి ప్రభా, ఈ సమయంలో ఈ యొక్క వాక్య పరిచయలో చదవబడినట్టు ఈ యొక్క వాక్య భాగాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య భాగములు మీ బిడ్డల యొక్క వెనుకటిలో మరి ఆశీర్వదించండి. కృపగల మా దేవ, అయోగ్యుడను, ఎన్నిక లేనివాడును, మాట్లాడుతూ కూడా చేతకాని వాడినైనా నన్ను నిలబెట్టుకునేందుకే మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం ధ్యానించినగా మీ నడిపింపు కొరకు, సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సందర్భంగా ప్రభా, మరి ఈ దినం మరి ఎగ్జామ్స్ రాయటకు కొందరు గుంటూరు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఉండగా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ప్రభా రీటా, అలాగే షైని, అలాగే తండ్రి మరి యాకోబు, మరి ప్రభా మరి ఇంకా వాసు వాళ్ళ కుమార్తెలు వీళ్ళంతా ఎగ్జామ్స్లో ఉంటుండగా ఇంకా మరి సంఘం నుంచి అనేక సంఘాల నుంచి పోయారు. వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకునే కృప చూపి వారి ఎగ్జామ్స్ చక్కగా రాయినట్లుగా తగిన జ్ఞానమును, జ్ఞాపశక్తిని దయచేసి వారికి సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ వాక్యం ధ్యానించినట్టుగా నన్ను కూడా మీ పాద సన్నిధిలో అర్పించుకుంటున్నాను తండ్రి. చేతకాని వాడును, మాట్లాడుతూ కూడా రాదు కనుక ఈ సందర్భంగా ప్రభా నిర్గమకాండం 4:12, అలాగే తండ్రి ఇర్మియా 33:3, మరి యాకోబు పత్రిక 1:5 జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ఇక్కడ మనం చూసినటువంటి వాక్య భాగములో సౌలు, ఇశ్రాయేల్లో మొట్టమొదటి రాజు ఎవరు రాజు? సౌలు. సౌలు మొట్టమొదటి రాజు ఇశ్రాయేలీలకి. మరి ఆయనను మరి అంతకుముందు సరే వీళ్ళంతా న్యాయాధిపతులు వీళ్ళంతా ఉన్నారు. అదే తర్వాత వాళ్ళు ఇశ్రాయేలు కోరిక మేరకు మాకు ఒక రాజు కావాలి అని చెప్పి వాళ్ళు మరి తొందర చేస్తే అప్పుడు సమూయేలు ప్రవక్త ఏం చేశాడంటే సరే అని దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తే ఆయన చూపించాడు. ఆయన ఏం సార్ దేవుణ్ణి కూడా విసర్జించి మాకు రాజు కావాలి అంటే దేవుని నడిపింపు అక్కర్లేదంట వాళ్ళకి. అంటే దేవుని నడిపింపు వాళ్ళకి అవసరం లేదు, ఒక రాజు కావాలి. రాజు అంటే ఎలా ఉంటారు? రాజు అంటే కమాండ్. అది ఏంటి? వీళ్ళనే వాడతారు కమాండ్కి. ఏం సారండి, కొంతమంది రౌతులుగా, మరి కొంతమంది ఇంట్లో పని చేయడానికి, బయట పని చేయడానికి, మరి గుర్రాలను కాపలాగా ఆయడానికి, యుద్ధాలకి, వీటన్నిటి ఎవరిని వాడతారు? వీళ్ళ ప్రజలనే వాడతారు. అది కూడా చెప్తాడు సమూయేలు ఏమని, మిమ్మల్ని వాళ్ళ బానిసలుగా వాడతారు రాజులు, ఆ వెట్టి చాకరీ చేయాలి మీరేనంటే ఇష్టమే అంటారు. ఏంటి
ఇష్టమే అన్నారు అని వాళ్ళే రాజుని ఏర్పాటు చేస్తున్నారు. దేవుని యొక్క నడిపింపును తృణీకరించారు. ఏమండి, తృణీకరించి రాజు కోసం అడిగారు వాళ్ళు. సరే, అలాగే రాజుని ఏర్పాటు చేశారు. అది మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. చాలా మంచివాడంటే చాలా ఆజానుబాహుడు, వాళ్ళ కుటుంబంలో అందమైనటువంటి వాడు అంటారు. మరి ఆ యొక్క సౌలు ఏం చేశాడు? సౌలుకి ఆజ్ఞాపించాడు. ఎవరు? దేవుని ద్వారా ప్రవక్త అయినటువంటి మరి ప్రవక్త సమూయేలు వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నువ్వు అమోనీయులు మొత్తాన్ని చంపివేయాల. ఏమండి, అమోనీయులను అందరినీ చంపే, ఎవరిని కూడా మిగిల్చకూడదు. ఆడవాళ్ళని, మగవాళ్ళని, మరి గర్భిణీ స్త్రీలని, చిన్నపిల్లలను, బాలుని, మరి పశువుల్ని, ఏది కూడా అక్కడ జీవం కలిగింది ఏది కూడా ఆ దేశంలో ఉండటానికి వీల్లేదు. అమోనీయులను సర్వనాశనం చేయమని ఆయన ఆజ్ఞాపించాడు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇశ్రాయేలీలకి చాలా తొందర పెట్టారు. వాళ్ళు ఐగుప్తు నుంచి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఆ దేశం గుండా పోనీయమని వాళ్ళని అడిగితే మేము పోనీయమని చెప్పి అన్నారు. ఆ విధంగా వాళ్ళకి అవరోధాలు కలిగించారు కాబట్టి దేవునికి కోపం వచ్చింది. ఏం చేశాడు దేవుడు? వాళ్ళందరినీ చంపేయమని చెప్పాడు. అయితే ఈయన ఏం చేశాడు? ఈయన సొంత ఆలోచనలు చేశాడు. ఈయన చేసిన ఎవరో చెప్తారు సలహాలు, మంత్రులు ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మరి సేవకులు ఇవ్వచ్చు, వెళ్తూ ఉన్నారు కదా. వచ్చారు, యుద్ధం అయిపోయింది, అంతా వచ్చేసిన తర్వాత సమూయేలుకి వెళ్ళి అడుగుతున్నాడు. సమూయేలుకి అర్థమైపోయింది, చూడు ఏం చేశారో వాళ్ళు, నేను అందరిని చంపేయమంటే కొన్నిటిని ఉంచారు వాళ్ళు, దానికి కారణాలు ఏంటి అని చెప్పేసి ఆయన ఆజ్ఞాపించాడు. పలానా చేయమంటే చెప్పింది చేయాలంతే. ఏమండి, చెప్పింది చేయాలా, అంతేగాని దానికి మళ్ళీ రెమెడీ మన సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు దేవుని దగ్గర పనికిరావు. ఏం చేశారు? సొంత ఆలోచనలు, అందులో బాగా కొరువిన ఎడ్లని, అలాగే కొవ్వినటువంటి పశువుల్ని కొన్ని ఉండనిచ్చి వాళ్ళని తీసుకొని వచ్చారు. అక్కడ వదిలేయడం కూడా కాదు, వాళ్ళు తీసుకొని ఎక్కడికి వచ్చారు? ఇశ్రాయేల్ దేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత దేవునికి అంతా సంవత్సరం ఎరిగిన దేవుడు కదా. అలాగే మాట వినటం అంటే మరి సోదరు భక్సింగ్ గారు ఉన్నారు మనకి. భక్సింగ్ గారు ఏదైనా సరే మరి దేవుని యుద్ధ నుంచి ఆయనకి సమాధానము రాకపోతే ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. అయా నీ పని చేయాలి, ప్రార్థన ఈ విధంగా పలాని సంఘం నుంచి కబురు వచ్చింది, ఆ సంఘానికి పోవాలట, మీ చిత్తమా అని ప్రార్థన చేసేవాడు. ఆయనకి ప్రార్థనలో సమాధానం వచ్చిన తర్వాతే ఆ చోటుకి వెళ్ళి వాళ్ళు ఎవరైనా సరే, ఎవరండి, అధ్యక్షులు కావచ్చు, రాజు కావచ్చు, లేకపోతే మినిస్టర్స్ ఎవరైనా సరే లెక్క చేసేవాడు కాదు. దేవుని మాటే కావాలి. ఆ విధంగా ఆయన మాట వినటంలో ఆయన ఏం చేశాడు? ఆయన చెప్పిన వాగ్దానం కూడా ఏంటంటే, నీవు నీ విషయాలు కానీ నీ అవసరాలు నాకు తప్ప వేరే ఎవరికీ తెలియనియకూడదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలామంది ఉన్నారు, మాకు తెలుసు వాళ్ళు ఎవరో. ఎక్కడంటే మేము విజయవాడ కర్మేలి మందిరంలో ఉన్నప్పుడు అక్కడ సంఘ కాపరు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే కొంతమంది సహోదరులు ఉంటారు. సహోదరులు వాళ్ళకి వీళ్ళు చెప్పేవాళ్ళు వచ్చి సంఘంలో ప్రచారం చేసి, అన్న దగ్గర డబ్బులు లేవంట, మనం తలా కాస్త వేసి మనం సాయం చేస్తే కానీ పెళ్ళి అవ్వదు, ఇలాగని చెప్పేసి చెప్తాం. అది తప్పు కదా. ఆ విధంగా చేయొచ్చా? దేవుని సన్నిధిలో అడగాలి. మనకి ఏ అవసరం వచ్చినా సరే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ విధంగా అదేంటది? పరోక్షంగా వేరే వాళ్ళు వచ్చి మన గురించి చెప్తే సంఘం అంతా ఏమనుకుంటుంది? అవును నిజమే కావాలని చెప్పేసి తలా కాస్త సాయం చేస్తారు. అంతేనా? మామూలు కూడా చేయొచ్చు సాయం, దానికి ఏముంది. మ్యారేజ్ జరుగుతుంది, ఏదైనా అవసరాలు ఉంటాయి, మరి ఏం చేస్తారు? మీ ప్రేరేపించిన వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఏమైనా సాయం అడుగుతారు. ఇక్కడ అడిగినప్పుడు ఏం చేస్తారు? ప్రేరేపించిన వాళ్ళే. మరి అందరిని అడగరు కదా, అడుగుతారు, అందరిని అడగరు. కానీ ఇలాంటివి కూడా. అందుకనే దేవుడు ఏం చెప్పాడు ఆయనకి? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీ అవసరాలు ఎవరికీ తెలియకూడదు, నాకే చెప్పాలి, నేను చెప్తేనే నువ్వు వెళ్ళాలి. అది మాట వినడం అంటే. అలాగే ఆయన ప్రతి చిన్న విషయానికి దేవుని దగ్గర అడిగేవాడు. దేవుని దగ్గర, ప్రభా ఇది నీ చిత్తమా, నేను పోవచ్చా పోకూడదా అని. అలాగే ఆయన చిన్న విషయం ఏంటి, ఆయన క్రాఫ్ట్, ఆయన హెయిర్ కటింగ్ అది చేసుకోవడానికి కూడా బాగా పెరిగింది, క్రాఫ్ట్ చేసుకోవాలా
అని చెప్పేసి, ప్రభా ఇది మీ చిత్తం, నేను క్రాఫ్ చేయించుకోవాలనుకుంటున్నానయ్యా, పోవచ్చాను. వద్దు అన్నాడు. ఏంటి క్రాఫ్ చేసుకునే వద్దు, ఇప్పుడు నువ్వు పోవద్దు అన్నాడు. సరే ఏంటి మళ్ళా చేసాడు, మళ్ళీ కూడా అదే సమాధానం వస్తుంది, అదే తలంపు వస్తుంది. సరే ఆ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాడు, రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. పోతా ఉంటే ఇక చాలా షాపులు వస్తాయి కదా, బార్బర్ షాపులు, షేవింగ్ చేసేసాయి, క్రాఫ్ట్స్ వస్తాయి. అక్కడ చూసి దీనిలో ఇవ్వమంటావా, ఈ షాపులో చేయించుకొని అడుగుతుంటే, సరే ఒక షాప్ ఎదురుకి వచ్చేటప్పటికి అక్కడ వెళ్ళు అని దేవుడు మాట్లాడాడు. వెళ్ళి అక్కడ క్రాప్ చేయించుకుంటూ ఉండగా ఆ క్రాప్ చేయించుకున్న బార్బర్తో మాటలు కలిపి ఆయనకి సువార్త చెప్పాడు. సువార్త రక్షణ గురించి సువార్తమాన్ని చెప్పినప్పుడు అతను రక్షించబడ్డాడు. చూసా దేవుని చిత్తం ఏంటి, ఈయన ద్వారా ఒక ఆత్మ రక్షించబడాలి, అది దేవునికి ఏర్పాటు. కాబట్టి ఆయనకి ఇవన్నీ కూడా పని ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు తర్వాత ఎంతో స్తుతించాడు, ప్రభా మీ చిత్తం మీ ఏర్పాటు ఇదా, నీ వలన వాళ్ళు సువార్త చెప్పడం వల్ల ఒక ఆయన రక్షించబడ్డాడు. అలాగే రక్షించబడి నాకు బాప్తీసం తీసుకుంటాను, నేను వెంటనే తీర్మానం చేస్తున్నాడు, బాప్తీసం కూడా తీసుకున్నాడు ఎక్కడో. కనుక అది మాట వినడం అంటే అది దేవుని యొక్క చిత్తం కొరకు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క నడిపింపు కోసం మనం ఎదురు చూడాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మన సొంత ప్రయత్నాలు మనం చేయకూడదు. ఏమండి, ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది, సమూయేలు అతను ఎన్ని ఎక్కడే నువ్వు ఏందో నేను అన్నీ చేశాను, అన్నీ చంపేశాను మొత్తాన్ని అన్నావు కదా, ఆ అరుపులు ఎక్కడై, ఏ అరుపులు వస్తున్నాయి? ఇలా నుంచి రంకెలు, ఎద్దులు రంకెలు వస్తున్నాయి, మేకలు పొట్టేళ్ళు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, అరుస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడే అని అడుగుతాడు. అడిగిన తర్వాత తను అవి మీకు బలి అర్పిస్తానికి కొన్ని బాగా కొవ్విని అట్లా తీసుకొచ్చారయ్యా అని అది కూడా అక్కడ కూడా ఏంటంటే సాకులు చెప్పడం, సాకులు చెప్పి ఆ విధంగా చేసినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడు, నా మాట వినలేదు కాబట్టి నిన్ను విసర్జిస్తున్నాను అన్నాడు. ఎంత దుఃఖకరమైన విషయం అది. ఒక రాజు కదా, నువ్వు తీసేస్తున్నావు నేను రాజు నుంచి, నేను వేరే అతను ఎన్నుకున్నానని చెప్తాడు. 23 23 వచనం, 15-23. యెహోవా ఆజ్ఞను నీ విసర్జించితే కనుక నీవు రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించాను అని అంటున్నాడు ఎవరు, సమూయేలు. ఆ తర్వాత 25, కాబట్టి నీవు మళ్ళీ ఈయన ఎవరిని, సమూయేలుని అడుగుతున్నాడు. ఏమని చెప్తున్నాడు సౌలు, కాబట్టి నీవు నా పాపం పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్ము. మళ్ళీ ఈయన సహాయం కోరుకు. ఏమైనప్పటికీ ఏంటంటే దేవుని మాట చెప్పినట్లుగా వినలేదు కాబట్టి సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడు. కానీ ఈ విధంగా మనం కూడా ఏం చేయాలంటే దేవుడు ఏదైతే మనకి చెప్పాడో, దేవుని వాక్యం మనకేమి సెలవిస్తూ ఉందో దాన్ని మనం తూచా తప్పకుండా మనం వినాలి. ఈ విషయం ఇంకొక అంశం చూద్దాం. ఆదికాండంలో మరి ఆదాము అవ్వలు కూడా వాళ్ళు ఏం చేశారు, దేవుడు చెప్పినట్టు వినకుండా తమ ఇష్టానుసారంగా వాళ్ళు కూడా చేశారు. చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం మొట్టమొదటి నుంచి ఒక 10 వచనాలు చదువుకున్నాం. 10 మార్చి చదువుకున్నాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోటలో చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. చదవండి. ఆ స్త్రీ చదివారు కదా. 4, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడునని మీరు మంచి చెట్లు ఎరిగిన వారై దేవతల వల్లే ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి
తమకు కచ్చడములను చేసుకొనిరి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనెను. అందుకని నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములను తింటివా అని అడిగాను. అప్పుడు యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగుగా, ఆ స్త్రీ సర్పములను మోసపుచ్చినందున తింటినెను. సరే, చాలు. ఏంటంటే ఆదాము హవ్వని ఏదోని తోటలో దేవుడు ఉంచినప్పుడు ఏం చెప్పాడంటే, వాళ్ళ కొరకు ఈ స్త్రీని సమస్త సృష్టి అంతా అయిపోయింది. చివరిగా చేసింది ఎవరిని సృష్టిలో? ఆదాము. అందరినీ కలుగునుగాక అని మాట చొప్పున చెప్పాడు. అలాగే సృష్టి అంతా తయారైంది. అప్పుడు ఈ ఆదాము హవ్వలను మట్టికి తన స్వయంగా తన చేతితో ఒక మట్టి బొమ్మను చేసి, మొట్టమొదటి ఎవరిని చేశాడు? ఆదాముని చేశాడు. తర్వాత హవ్వను చేశాడు. హవ్వను చేస్తానికి కారణం ఏంటంటే, ఈ ఆదాముకు సాటి అయిన సహాయం. ఏంటి ఆదాముకి సాటి అయిన సహాయంగా హవ్వను చేశారు. అప్పుడే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఆదాము కాదు, ఆదాము పైన హవ్వ ఉంటా ఉంది. ఇప్పుడు సమాజం అలాగే జరుగుతుంది కదా. ఆదాము మాట లెక్కలేదు. ఆదాము మాట వినే రోజులు పోయినాయి. ఇప్పుడంతా హవ్వలే పెత్తనాలు చెలాయిస్తాం, హవ్వలే అంతా చేస్తున్నారు. అవునా కదా? అది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞాపించారు వాళ్ళకి? మీరు అన్ని ఫలాలు తినండి. ఆ తోటలో అన్ని ఫలాలు ఇచ్చాడు, ఉన్నాయి. అయితే ఆ తోట మధ్యలో జీవవృక్షం ఒకటి, ఇంకోటి ఏంటంటే మంచి చెడులను తెలియజేసే ఫలం, ఆ వృక్షం ఒకటి, రెండు వృక్షాలు ఉన్నాయి. అయితే వీళ్ళు జీవవృక్షానికి దగ్గరికి పోకుండా దేని దగ్గరికి వెళ్ళారు? దాని మీద మనసు పెడతారు. ఎలా జరిగిందంటే, ఇది వాళ్ళు మంచివాళ్ళే, ఆదాము వాళ్ళిద్దరు కూడా మంచివాళ్ళే, దేవుని మాట వింటూ ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రం చల్లపూట వచ్చి దేవుడు వాళ్ళతో మాట్లాడి సంభాషించి కాసేపు వాళ్ళతో గడిపి వెళతా ఉంటాడు. అది ఎంత అదృష్టం అది, దేవుడు రావటం మాట్లాడటం. వాళ్ళతో ఆ తోటలో చల్లపూట గడుపుతాడంట, చల్లపూట. సరే, ఏమైంది? సాతాను ఏంటంటే పాము. అది దేవుడిని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఎక్కడ మొదలుపెట్టాడు? ఇది నిజమా? ఆయన తెలుసు సాతానికి, సర్పం ఎవరి దగ్గరికి పోతే తొందరగా నా ఉచ్చులో పడిపోతారో తెలుసు. అలాగే స్త్రీలు పడినంత తొందరగా పురుషులు పడరు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే, అప్పుడు స్కీమ్ ఒకటి వచ్చింది. స్కీమ్ 7 హిల్స్ సప్తగిరి స్కీమ్ అని ఒకటి వచ్చింది. వాడు ఏం చేస్తున్నాడంటే, దానికి డబ్బులు మనం సగమే కట్టాలి. సగం కడితే 1500 అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు? ఐటెం ఇచ్చేస్తున్నాడు. సైకిళ్ళు, బళ్ళు, బీరువాళ్ళు, టేబుల్స్, డైనింగ్ టేబుల్స్, ఇలాంటివన్నీ కూడా ఇస్తారు. దానికి ఎవరు పడ్డారు ముందు ఉచ్చులో? ఆడవాళ్ళంతా లైన్లో బోర్లు తీరారు ఇట్లా డబ్బులు కడతానికి, ఎక్కడ విజయవాడలో. సరే, ఆ తర్వాత నేను కూడా అలా వెళ్ళి చూస్తే డబ్బులు చూశాను. పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉన్నాయి. ఎందుకని నేను ఒకసారి దాని పక్కకి వెళ్ళి చూస్తే వాడు ఏం చేస్తున్నాడంటే, డబ్బులు లెక్క కూడా పెట్టుకోవట్లే. వాడు అందులో ఎంత 5000 పక్కన వేసేసుకుంటున్నాడు. వేసేసుకొని ఆ బిల్లుకి ఇది ఇచ్చేస్తున్నాడు. అది వాడికి రసీదు. ఇలా ఏంటి డబ్బులు సరిగ్గా లెక్క కూడా పెట్టుకోవట్లేదు, ఇదేంటరా బాబు అనుకొని, సరే ఇదేదో గొడవలాగా ఉందని చెప్పేసి నేను కట్ల లైన్లో నుంచొని కూడా బయటకు వచ్చేసా. ఆ తర్వాత నేను వర్కింగ్లో చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళి అక్కడ ఉంటే రన్నింగ్ రూమ్లో ఉంటే నా వెనకాల ఇంకో బండి వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాడి జెండా ఎత్తేసాడంట సప్తగిరి వాడని.
పీక్కొని వెళ్ళిపోయాడు. అమ్మో అంతా చాలా మొట్టమొదటి కట్టిన వాళ్ళందరికీ వచ్చినాయి. ఒక 1 మంత్ నడిచింది స్కీమ్ ఇది. 1 మంత్ అయిపోయిన తర్వాత ఇది జరిగింది. వాడు బాగా డబ్బులు సమకూర్చుకున్నాడు, దండ ఎక్కితేశాడు. అక్కడికి వచ్చి చెప్తున్నారు ఆ డ్రైవర్స్, ఇలా సప్తగిరి రోడ్ వెళ్ళిపోయాడయ్యా అది. మా మంచి పని జరిగిందిలే, నేను కడదామని వెళ్ళి కూడా వచ్చేసాను బయటికి, నన్ను దేవుడు తప్పించాడయ్యా అని అనుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత సిస్టర్ కూర్చోన్నాను, ఏమమ్మా ఏంటి ఇలా పారిపోయాడు అంటే, అందరూ కట్టారు కదా, ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు, మరి నీ సంగతి నేను కూడా కట్టానయ్యా. ఏమండి, నేను కూడా కట్టాను బాబు, దానికి నాకు కూడా పోయి ఇలాగా ముందు వాళ్ళ మాయలో ఉచ్చులో పడ్డదంటే స్త్రీలు కనుక సైతాన్ ఏం చేశాడు, ఆ స్త్రీ దగ్గర వేసాడు పాచిక. ఏమని, ఇది నిజమా, ఒట్టి మీరు పిచ్చోళ్ళు ఉన్నారు, మీరు ఆ కాయలు తింటే, ఆ పళ్ళు తిన్నప్పుడు ఏమంటారట, వాళ్ళ కళ్ళు తెరవబడతాయి, మంచి చెడులు తెలుస్తాయి. అందుకని మీరు ఇంకోటి ఏం చేశాడు, మీరు దేవదూతల వల్ల అయిపోతారు, మీరు దేవునితో సమానంగా వెళ్ళిపోతారు అని చెప్పి ఇలా చెప్పేటప్పటికీ ఆ ఉచ్చులో పడి ఏం చేసింది, అవ్వ కూడా కొంచెం తినింది. ఆదాము ఉన్నాడు పిచ్చాడు, భార్య ఎలా చెప్తే అలా అంటాడు అని పిలిచి నువ్వు కూడా తినయ్యా అని వాళ్ళకి ఇచ్చింది. ఇచ్చినంటే ఏం జరిగింది, కార్యం జరిగింది, కళ్ళు ఇప్పబడ్డాయి. వాళ్ళు ఏం చూస్తున్నారు, మేము దిగంబరులము అని చూస్తున్నారు. చూసుకుని వెంటనే వేశారు, సిగ్గుపడిపోయి అంతా చెట్ల సాడు దాక్కొని ఆ కచ్చడాలంటే ఆకులతో కచ్చడాలు చేసుకొని మళ్ళీ చుట్టుకున్నారు. చుట్టుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రం పూట దేవుడు ప్రభు వచ్చారు. ఎవరు, దేవుడు వచ్చాడు. దేవుడు ఆదామా ఎక్కడున్నావా ఆదామా అంటామంటే అప్పుడు ఏం చెప్తున్నాడు, ఈ చెట్లు చూడటం దాక్కున్నాను అన్నాడు. ఎందుకు చెట్లతో ఎందుకు దాక్కున్నావు, నేను దిగంబరున్నయ్యా, నాకు బట్టలు లేవు అని తెలిసిందే. ఎవరు చెప్పాడు నీకంటే పలాని సర్పం ఈ విధంగా మమ్మల్ని మోసపోతుంది అన్నీ అన్నారు. కానీ అయితే ఆయన విచారణ చేసేటప్పుడు అయ్యా మేము తప్పు చేసాం క్షమించమన్న మాట వాళ్ళ నోట రాలేదు. ఒకవేళ ఆ మాట వాళ్ళ నోట వస్తే అది ఎలా ఉండేదో మనకు తెలియదు. ఏముంది అప్పుడు ఇవన్నీ ఉండదు కదా, ఇంకేముంది అక్కడ, క్షమాపణ ఒప్పుకుంటే ఇంకేం లేదు. మన క్షమాపణ చెప్పడానికి మనం ఇష్టపడం, ఎన్నైనా చేస్తాం. నేనేమనుకున్నా నేను సంథింగ్, వాడికి నేను సమాధానం చెప్పేదేంటి, వాడంతా ఇదంతా అని ఇలాగ మనకి ఏముంటుంది, మన గర్వం ఉంటుంది. అలాగే ఆమె కూడా ఒప్పుకోలేదు. ఈయన తప్పు ఆదామని వేసింది. ఆదాం ఎవరు వేసాడు, పాము వేసాడు. సర్పం మమ్మల్ని మోసపుచ్చింది కాబట్టి ఇలా చేసామయ్యా అన్నారే కానీ క్షమాపణ కోరలా. అందుకేం చేసినాడు, వాళ్ళని ఆ తోటలో నుంచి దేవుడు బహిష్కరించాడు, బయటికి బలాత్కారంగా వాళ్ళని తోసేసాడు. అంత విచారకరమైన విషయం ఏంటది. ఏంటి, వాళ్ళు ఎంతో ఆనందంగా గడిపారు తోటలో, దేనికి లేదు, సర్వ సమృద్ధితో ఉన్నారు. వాళ్ళని బట్టి ఆ భూమి శపించబడింది. ఏ భూమి, బయట భూమి కూడా శపించబడింది. వాళ్ళకి శాపాలు వచ్చినాయి దానివల్ల. ఎందుకంటే త్వరగా ముగించాలి, టైం లేదు మనకి ఏంటి. కాబట్టి ఏంటంటే ఆ విధంగా వాళ్ళు ఏం చేశారు, ఆ తోటలోంచి బయటికి గెంటి వేయబడ్డారు. దానికి ఏంటి కారణం, మాట వినలేదు. దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు చేయాల, వాళ్ళ సొంతాలు. కాబట్టి ఇది కూడా మన జీవితంలో మన ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని వాక్యమే మనకి ప్రమాణం. వాక్యానుసారమైన జీవితం మనకు అవసరం, వాక్యానుసారంగా మనం జీవించాలా. అంతేగాని వాళ్ళు ఇట్లా ఇది మనకు అవసరం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు చేయి, వాక్యం చదువు. దేవుడు ఏం చెప్తున్నాడు, అబద్ధం ఆడొద్దు. అబద్ధం ఆడకపోతే నీకేమైనా నష్టమా చెప్పండి. ఒక మనిషి వచ్చాడు, ఒక 100 రూపీస్ ఇవ్వండి అన్నాడు. ఏంటి, నీకు డబ్బులు ఉంటాయి లేకపోతే లేవు అని చెప్పు, కట్టిన ఏముంది, దానికి ఏముంది, మొహమాటం ఎందుకు మనకి, మన డబ్బు ఇస్తాం మొహమాటం ఎందుకండి. ఒక అమ్మాయి ఒక గ్లాసు పప్పు ఇయ్యండి అందనుకో, లేదమ్మా మాకు మాత్రం సరిపడా ఉన్నాయి, మీకు ఇచ్చేంత లేవమ్మా చెప్పు, అది అబద్ధం కాదు కదా, ఉన్నాయి నీ కాడ మాకు చాలవమ్మా అని చెప్పాలి. ఇలాగే ఒక సహోదరుడు ఒకసారి 5,000 అడిగాడు. జోసఫ్ అన్న నీకు నెక్స్ట్ రేపు సాయంత్రం ఇస్తా అన్నాడు, అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఏమన్నాడు, 10,000 అడిగాడు. అన్న 2 రోజులు అవసరం పడింది, వెంటనే రీపేమెంట్ చేస్తాను, నీకు అడ్డం వేయాలని చెప్పి తీసుకున్నాడు. 3వసారి మళ్ళీ వచ్చి ఇంకో 10,000 అడిగాడు. ఆయనకి నేను అర్థమైంది, ఇవాళ నాకు అర్థమైంది. ఏం చెప్పాను, అయ్యా డబ్బులు ఉన్నాయి, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎప్పుడు మా దగ్గర 1,00,000 రూపాయలు బ్యాంకులో ఉంటాయి ఎప్పుడు. అది ఎందుకంటే మా అవసరాల కోసం మేము బ్యాంకులో పెట్టున్నాం డబ్బులు. ఏంటంటే మేము ముసలోళ్ళం కదా, ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియదు. గబకన్నా హార్ట్ అటాక్ వస్తుంది, హాస్పిటల్కి పోవాలి, ఎవరు ఇస్తారు మనకి డబ్బులు, ఏమండి ఎవరు ఇస్తారు.
కాబట్టి మా అవసరానికి ఇస్తున్నా కానీ మీకు ఇస్తాను కదండి, ఐఎమ్ సారీ అని. ఆయన ఏమన్నాడు తెలుసా? మాకు హెల్ప్ చేయకపోతే మీ ఫ్రెండ్షిప్ మాకు ఎందుకండి? చూసా ఎంత ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు. మీ ఫ్రెండ్షిప్ నాకు ఎందుకు? చూసారా, అలాంటివి వస్తాయి ఏంటి. అయితే మనం ఎందుకు అబద్ధం ఆడొద్దు. ప్రతి చిన్న విషయానికి మనం పెద్ద విషయానికి ఆడమని కాదు, చిన్న దేనికి కూడా మనం దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండాలి. యథార్థవంతులు యెహోవాకు ఇష్టలు. అది కాబట్టి ఆ విధంగా మన దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండాలా. యథార్థవంతులను దేవుడు దీవిస్తాడు. ఈ విధంగా వాళ్ళు దేవుని మాట వినకుండా తమ సొంత సొంతగా కార్యాలు చేశారు కాబట్టి వాళ్ళు ఏం చేయబడ్డారు? వాళ్ళు ఏదైనా తోటలో నుంచి బయటకు గెంటివేయబడ్డారు. ఆ మహిమ, ఆ ఆనందం సమస్తాన్ని కోల్పోయి ఆదాంకి ఏమైంది? శాపగ్రస్తమైంది పొలం. కష్టపడి దున్ని నువ్వు బతకాలన్నాడు. అలాగే అవక ఏం చెప్పాడు? నువ్వు కష్టపడి సంతానాన్ని కంటావు అని చెప్పాడు. ఆ ఆజ్ఞాత క్రమంలోనే ఇవన్నీ జరిగాయి. ఆ విధంగా మనం ఏం చేయాలన్నమాట? దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి. ఇంతగా మన ఇష్టానుసారంగా మనం సొంత ప్రయత్నాలు మనం చేయకూడదు. ఇంకొకటి చూసి ముగించుకుందాం. అలాగే మోషే గారు గొప్ప నాయకుడైన ఏమండి, మరి 6,15,00,000 అంటారు మొత్తం అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. మన లెక్కలో మనకి బైబిల్లో రాసినాయండి 6,20,000 ఎంత చెప్పాడు. అంతమందిని ఐగుప్తు నుంచి మరి ఎంతో తిరుగుతలగిన వాడు బయటికి తీసుకొని వచ్చాడు. అంత పెద్ద గొప్ప నాయకుడు ఆయన. ఆ నాయకుడికి ఏముంది? కోపం ఎక్కువ ఆయనకి. బైబిల్లో రాయింది ఆయన చాలా సాత్వికుడని. ప్రపంచంలో మోషే అంత సాత్వికుడు ఎవరు లేరని రాస్తారు. అయితే వాళ్ళకు కూడా కోపాలు ఉండవా? ఉంటాయి. టెన్షన్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. వాళ్ళకు వస్తే తగ్గవయ్యి. కాబట్టి చదువుదాం. సంఖ్యాకాండం 20 అధ్యాయం 8-12. సంఖ్యాకాండం 20 అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకున్నాం. మార్చి చదువుకున్నాం. 12 నుంచా? మొట్టమొదటి చదువుకుందాం. మన మొదటి నెల యందు ఇశ్రాయేలు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా కాదేశులో దిగిరి. అక్కడ అవసరం లేదు, సరే. 4 నుంచి చదువుదాం. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజం మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించుతిరి? ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిది. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనపడింది. అంతటా యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను: నీవు కర్ర తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును అన్నాడు. ఏం చెప్పారు? బండతో మాట్లాడమన్నాడు. బండతో నువ్వు మాట్లాడు, నీళ్ళి బండ నువ్వు నీళ్ళి అంటే నీళ్ళు ఇస్తా అని చెప్పాడు ప్రభు దేవుడు. అయితే ఏం చేశాడు చూడండి, చదువుదాం. నీళ్ళు నీవు వారి కొరకు నీళ్ళను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకు నీళ్ళెమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్ర తీసుకొని పోయి తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి. తిట్టాడా? ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అని. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. చూసారా ఏం చేశాడు మోషే? చెప్పిందేంటి? మాట్లాడు, బండతో మాట్లాడు అన్నాడు.
అయితే ఇక్కడ ఏం జరిగింది, ఆయన తాళలేకపోయాడు కోపంతో. ద్రోహులారాన్ని తిట్టాడు. మళ్ళీ ఆ కర్ర తీసుకుని బండ మీద ఒకసారి 2 సార్లు కొట్టాడు. అప్పుడు నీళ్ళు వచ్చినాయి. అయితే ఆ తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో ఈ మోషే గారికి, అహరోనుకి ఇద్దరికి పాలు లేదన్నాడు. మీరు అక్కడ గట్టి యోర్దాను నది యువతల వరకే దాటడానికి మీకు వీల్లేదు, పర్మిషన్ లేదు. ఇద్దరు కూడా రొడ్డుపక్క చనిపోతారు. కారణం చూసారా? ఎంతో కష్టపడి ఐగుప్తు నుంచి అంత గొప్ప జనాంగాన్ని బయటికి తీసుకొచ్చాడు మోషే. అయితే అందరూ వెళ్ళారు వాళ్ళకి, ఆ తరంలో ఉన్న వాళ్ళంతా. అంటే ఆ తర్వాత నెక్స్ట్ తరం పోతారు. వీళ్ళకిద్దరే పోలేకపోయారు. కారణం ఏంటి? మాట వినలా, చెప్పింది చెప్పినట్లు వీళ్ళు చేయలా. అది దేవుడేంటి, ఆయన రోషం గలవాడు. మాట చెప్పింది చెప్పినట్టే వినాలి. ఆయన ముందు నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఈ విధంగా వాళ్ళు కోల్పోయారు. ఎవరు? మోషే ఏం చేశాడు? మోషే తన ఆ దేశంలో పోలేకపోయాడు. అలాగే సౌలు కూడా ఏం చేశాడు? రాజ్య బహిష్కరణ, రాజ్యాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత భయంకరమైన మీకు తెలిసే ఉంటుంది, ఆయనకి మరణం ఇదంతా ఆ విధంగా అయిపోయాడు. ఇంకోళ్ళు ఎవరు? ఆదామావలు తోటలోంచి బయటికి వెళ్ళగొట్టారు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవుడు తనకి ఏమైతే ఆజ్ఞాపించాడో దాని ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నడిచాడు. ఏంటి? యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త ఆయన సుకార్ అనే బావి వద్దకు వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడు? దాదాపు 40 కిలోమీటర్లు నడిచి వచ్చాడు ఆయన అక్కడికి. దేనికోసం? ఒక ఆత్మ రక్షించబడాలని. చూసారా? బై వాక్, నడిచి శిష్యులతో కూడా వచ్చాడు. శిష్యుల ఆహారం కోసం అని చెప్పేసి ఊళ్ళోకి వెళ్ళారు. ఆ బావి దగ్గర ఉన్నప్పుడు, అక్కడ సుఖమైన బావి దగ్గర ఆయన ఒక పాపాత్మ స్త్రీ ఆడికి వస్తుంది. ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమెతో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. అప్పుడు ఆ స్త్రీ క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయని చెప్పగా, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. చూసారు? ఆ విధంగా ఆమె స్వార్థ ప్రకటించాడు. ఆమె రక్షణకి ఆయన కారణభూతులుగా స్వార్థ చెప్పి, తర్వాత ఇక్కడ ఏమంటాడంటే వాళ్ళు ఆహారం తీసుకొస్తారు. ఏంటి ఆహారం తింటాడనుకుంటే తినట్లా. అప్పుడు బోధకుడా భోజనము చేయమని ఆయన వేడుకొండ్రి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పాను. మరి ఆ శిష్యులు ఆయన భుజించుటకు ఎవరైనా ఏమైనా తెచ్చిచ్చారేమో అనుకుంటున్నారు. అయితే యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైన. చూసారా? ఏంట ఆయన ఆహారం? దేవుని మాట వినడం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు మీ లోకానికి? నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. సమస్త మానవాళి యొక్క రక్షణ కొరకే ఆయన తన శరీరాన్ని శిలువమానపై అర్పించాడు. ఆయన పొందిన గాయాలను బట్టి మనకి స్వస్థత. ఏమో అంతేనా ఏంటి? కాబట్టి ఆయనకి ఇచ్చిన ఘనత ఏంటి? దీనివల్ల నష్టపోలా. ఆయన హెచ్చించబడ్డాడు. ప్రతి మోకాలు ఆయన నామాన్ని వంగినట్లుగా, ప్రతి నాలుక ఆయన స్తుతించినట్లుగా, అన్ని నామాల కంటే పైనామం, అంతకంటే నామం ఈ ప్రపంచంలో లేదు. ఆ పైనామం ఆయనకి ఇవ్వబడింది. చూసారా? దానికి కారణం ఏంటి? దేవుని మాట విన్నాడు. విన్నాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. మరి భక్సింగ్ గారు కూడా ఆయన అంటే అక్కడ చూస్తే మన వాక్యం ఒకటి ఉంటుంది. ఆయన ఏంటంటే విశ్వాస యొక్క విధి ఏంటి అంటే ప్రభు చిత్తం ఎరిగి దానిని నడిపించుట, దానిని జరిగించుట. అది ఒక విశ్వాస యొక్క విధి. ఎరగాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థనలో కనిపెట్టాలి. ఊరక నోర్లు పారేసుకోకూడదు. నోర్లు ఊరక పారేసుకుంటే మనకి పాపం, అదే పాపం మనకి. మామూలుగానే వస్తే ఇది ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. కాబట్టి దేవుని చిత్తాన్ని దాన్ని జరిగించడం ప్రతి ఒక్కరి యొక్క విధి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన కార్యాలను తలంచుకొని మరి మనం ఆయనకి మన స్తుతి అర్పణలు చెల్లిద్దాం.